నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సాక్షి ఆంధ్రప్రదేశ్ జగన్ మార్క్తో సమాజం సిద్ధం అంటూ సాక్షి ఆంధ్రప్రదేశ్లో జగన్ యాత్రపై బస్సు యాత్రపై బ్యానర్ కథనాన్నిచ్చారు. జన ప్రభంజనం మధ్య జైత్రయాత్రలా కొనసాగిన సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న వారిలో చాలామంది నిరుపేదలు ఉన్నారంటూ మరో స్టోరీ ఇచ్చారు. ఏపీలో బీజేపీకి చంద్రబాబే లీడర్, టీడీపీ నుంచి బీజేపీలో చేరిన వారి కోసమే పొత్తులా అంటూ కమలం నేతలు ప్రశ్నిస్తున్నారని రాశారు. సాక్షి తెలంగాణ 14 లోక్సభ సీట్లు ఇవ్వండి, ప్రభుత్వం మెడలు ఉంచుతామంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు. హామీలన్నీ అమలు చేసేదాకా సర్కారును వెంటాడుతామన్నారు. కాళేశ్వరంపై చర్చకు రా, మేడిగడ్డ వద్ద మేధావులతో చర్చిద్దామంటూ కేసీఆర్కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హామీలు అమలు చేస్తే తన పదవికి రాజీనామా చేస్తానని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఒట్టేసి దేవుడితో రాజకీయాల, దేశం ధర్మం అంటే బీజేపీని విమర్శిస్తారా అని రేవంత్ను బండి సంజయ్ నిలదీశారు. ఇక ఈనాడు ఆంధ్రప్రదేశ్లో యథాప్రకారం పచ్చి బూతులు, అబద్ధాలు, దారుణమైన కథనాలతోటి జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏడుపుగొట్టు వార్తలతో నింపేసింది. నిఘా విభాగ అధిపతిగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సిపిగా పిహెచ్డి రామకృష్ణను ఎన్నికల కమిషన్ నియమించింది. జేఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా చాటారు. ఎన్డీఏ ప్రభుత్వంలోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలను ప్రముఖంగా ఇచ్చారు. ఆయన రాష్ట్ర ప్రభుత్వం అనేది తిట్టాడంటూ వీళ్ళు సంబరపడిపోయి బ్యానర్ వేసుకున్నారు. ఈనాడు తెలంగాణ కాళేశ్వరంపై చర్చిద్దాం రెండని రేవంత్ రెడ్డి సవాల్ విసిరిన వార్తను ప్రాముఖ్యత ఇచ్చారు. జైళ్లకు కేసీఆర్ భయపడ్డు, మళ్ళీ మన రాజ్యమే వస్తుంది, ఎవరు ఆపలేరని కేసీఆర్ అంటున్నారు. ఈ నెల 30న తెలంగాణ టూర్కు ప్రధాని మోడీ రాబోతున్నారు. నమస్తే తెలంగాణ రహదారి రణభేరి, తెలంగాణ శత్రువు కాంగ్రెస్, బీఆర్ఎస్ని గెలిపించండి, వారి మెడలు వంచి దారికి తెస్తానన్న కేసీఆర్. వెలుగు తప్పంతా ఆఫీసర్లదేనట, అక్రమాలు బయటపడగానే అధికారులపై నెట్టేసే ప్రయత్నాలు అంటూ కాళేశ్వరం ప్రాజెక్టు తదితర అంశాలపై స్టోరీ ఇచ్చారు. అప్రూవర్లను బెదిరించింది, బెయిల్ ఇవ్వొద్దని కోర్టులో కవితకి సంబంధించిన కేసులో ఈడీ వాదించింది. ఆంధ్రప్రభ కాంగ్రెస్ దోపిడీ, మీ ఆస్తులు మీకు దక్కవంటూ ప్రధాని మోడీ తీవ్ర ఆరోపణలపై ఆంధ్రప్రభ ప్రధానంగా వార్తనిచ్చింది. బీఆర్ఎస్కు 2 సీట్లు ఇస్తే రాజీనామా వస్తే 2 సీట్లు వస్తే మంత్రి కోమటిరెడ్డి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. వార్త ఓరుగల్లును 2వ రాజధాని చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం విశేషంగా ఉంది. ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ అభ్యర్థుల్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. హిందూ ఈవీఎంల పనితీరుపై అనుమానం ఉందనో, వాటిని నియంత్రణలోకి తీసుకుని ఫలితాలను తలకిందులు చేయొచ్చనే ఆరోపణలతోనూ ఎన్నికల ప్రక్రియను నియంత్రించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోటక్ బ్యాంకు ఆర్బీఐ షాక్, క్రెడిట్ కార్డులు జారీ, కస్టమర్ల చేరికపై ఆంక్షలు. టైమ్స్ ఆఫ్ ఇండియా ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన 8 లక్షల కోట్ల ప్యాకేజీ బిల్లుకు అమెరికా సెనేట్ ఆమోదం తెలిపింది. డక్కన్ క్రానికల్ కేంద్రంలో తమ ప్రభుత్వం వస్తే ప్రజల చరాస్తులపై ఎక్స్రే నిర్వహిస్తామంటూ రాహుల్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో వెనక్కి తగ్గిందని ఈ పత్రిక రాసింది. ఎస్బీఐ కొత్త ఎండీగా రాణా అశుతోష్ కుమార్ సింగ్ పేరును ప్రతిపాదించారు. ఇవి ప్రధానంగా పత్రికలో వచ్చిన వార్తా విశేషాలు, వాటికి సంబంధించిన విశ్లేషణ.